ఒరిజినల్ బెటర్ ఆర్ రీమేక్ బెటర్? ఒకే కథ, ఒకే డైరెక్టర్, ఒకే క్యారెక్టర్, కానీ ఇద్దరు డిఫరెంట్ హీరోస్. ఒకవైపు విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి', మరోవైపు షాహిద్ కపూర్ నటించిన 'కబీర్ సింగ్'. 2017లో వచ్చిన 'అర్జున్ రెడ్డి'కి రీమేక్గా 2019లో 'కబీర్ సింగ్' వచ్చింది. అయితే అసలు ప్రశ్న, ఒరిజినల్ అయిన 'అర్జున్ రెడ్డి' బెటరా, లేక రీమేక్ అయిన 'కబీర్ సింగ్' బెటరా? ఈరోజు మనం ఈ రెండు సినిమాలను 15 డిఫరెంట్ రౌండ్స్లో కంపేర్ చేసి చివర్లో ఎవరు విన్నర్ అనేది చూద్దాం. సో లెట్స్ బిగిన్. రౌండ్ నెంబర్ 1, హీరో పర్ఫార్మెన్స్. ముందుగా హీరో పర్ఫార్మెన్స్. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ని చాలా రాగా, ఇంటెన్సివ్గా పోర్ట్రేట్ చేశాడు. అతని యాంగర్, యాటిట్యూడ్, లవ్, పెయిన్ అన్నీ చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. 'కబీర్ సింగ్'లో షాహిద్ కపూర్ కూడా చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. షాహిద్ తన ఓన్ స్టైల్లో కబీర్ క్యారెక్టర్కి ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. కానీ ఒరిజినల్ క్యారెక్టర్ని ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విజయ్ పర్ఫార్మెన్స్కి ప్రత్యేకమైన ఇంపాక్ట్ ఉంది. సో విన్నర్ వచ్చేసి 'అర్జున్ రెడ్డి'. రౌండ్ 2, హీరోయిన్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు హీరోయిన్ పర్ఫార్మెన్స్. 'అర్జున్ రెడ్డి'లో శాలిని పాండే చాలా ఇన్నోసెంట్గా ప్రీతి క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేసింది. అదే 'కబీర్ సింగ్'లో కియారా అద్వానీ కూడా చాలా సటిల్గా అండ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇద్దరు తమ క్యారెక్టర్కి మంచి జస్టిస్ చేశారు. కానీ ప్రీతి క్యారెక్టర్లోని ఇన్నోసెన్స్ ఒరిజినల్లో మరింత న్యాచురల్గా అనిపిస్తుంది. సో విన్నర్ ఈజ్ 'అర్జున్ రెడ్డి'. రౌండ్ నెంబర్ 3, లవ్ స్టోరీ. రెండు సినిమాల బేసిక్ లవ్ స్టోరీ ఒకటే. కానీ 'అర్జున్ రెడ్డి'లో అర్జున్ మరియు ప్రీతి రిలేషన్షిప్ డెవలప్ అయ్యే విధానం చాలా ఆర్గానిక్గా ఉంటుంది. కాలేజ్ లైఫ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు వారి రిలేషన్షిప్కి గ్రాడ్యువల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. 'కబీర్ సింగ్'లో కూడా అదే ఎమోషనల్ జర్నీ ఉంటుంది. కానీ ఒరిజినల్లో లవ్ స్టోరీకి ఒక రా తెలుగు నేటివిటీ ఉంటుంది. సో విన్నర్ ఈజ్ 'అర్జున్ రెడ్డి'. రౌండ్ నెంబర్ 4, హీరో క్యారెక్టర్. ఇద్దరి క్యారెక్టర్ చాలా సిమిలర్. ఇద్దరు బ్రిలియంట్ సర్జన్స్. ఇద్దరిలో యాంగర్, ఈగో, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్ ఉంటాయి. కానీ విజయ్ వెర్షన్లో అర్జున్ క్యారెక్టర్ చాలా అన్ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. ఒక సీన్లో ప్రేమ, మరో సీన్లో యాంగర్, ఇంకో సీన్లో ఎమోషనల్ బ్రేక్ డౌన్. సో విన్నర్ వచ్చేసి 'అర్జున్ రెడ్డి'. రౌండ్ నెంబర్ 5, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ. మూవీ సక్సెస్లో కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. విజయ్ మరియు శాలిని మధ్య కెమిస్ట్రీ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. షాహిద్ మరియు కియారా కూడా మంచి కెమిస్ట్రీ క్రియేట్ చేశారు. కానీ ఒరిజినల్లో కెమిస్ట్రీకి వచ్చిన రానెస్ ప్రత్యేకంగా ఉంటుంది. సో విన్నర్ వచ్చేసి 'అర్జున్ రెడ్డి'. రౌండ్ నెంబర్ 6, సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్. 'అర్జున్ రెడ్డి'లో శివ క్యారెక్టర్ చాలా మెమొరబుల్. అదే 'కబీర్ సింగ్'లో కూడా ఫ్రెండ్స్ మరియు సపోర్టింగ్ యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కానీ ఒరిజినల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ స్టోరీలో మరింత న్యాచురల్ బ్లెండ్ అయినట్టు అనిపిస్తుంది. సో విన్నర్ వచ్చేసి 'అర్జున్ రెడ్డి'. రౌండ్ నెంబర్ 7, డైలాగ్స్. ఇది కూడా ఇంట్రెస్టింగ్ రౌండే. 'అర్జున్ రెడ్డి' డైలాగ్స్ చాలా రాగా, డైరెక్ట్గా ఉంటాయి. 'కబీర్ సింగ్' అదే ఇంటెన్సిటీని హిందీ ఆడియన్స్కి అందించేలా అడాప్ట్ చేసింది. హిందీ డైలాగ్స్ మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి. కానీ తెలుగు నేటివిటీతో వచ్చే ఒరిజినల్ డైలాగ్స్కి ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంది. సో విన్నర్ వచ్చేసి 'అర్జున్ రెడ్డి'. రౌండ్ నెంబర్ 8, మ్యూజిక్. 'అర్జున్ రెడ్డి' ఆల్బమ్ తెలుగు ఆడియన్స్లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. 'కబీర్ సింగ్' ఆల్బమ్ కూడా హ్యూజ్ పాపులారిటీ సాధించింది. ప్రత్యేకంగా 'కబీర్ సింగ్' సాంగ్స్ నేషనల్ వైడ్గా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఈ రౌండ్లో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కూడా మ్యాటర్ అవుతుంది. కాబట్టి విన్నర్ ఈజ్ 'కబీర్ సింగ్'. రౌండ్ నెంబర్ 9, సినిమాటోగ్రఫీ. విజువల్స్ విషయంలో రెండు సినిమాలు ఇంప్రెసివ్. 'అర్జున్ రెడ్డి'కి రా, రియలిస్టిక్ విజువల్ స్టైల్ ఉంది. 'కబీర్ సింగ్'లో బాలీవుడ్ ప్రొడక్షన్ స్కేల్ వల్ల కొన్ని విజువల్స్ మరింత గ్రాండ్గా కనిపిస్తాయి. సో విజువల్ ప్రజెంటేషన్లో రీమేక్కి స్లైట్ అడ్వాంటేజ్ ఉంది. సో విన్నర్ వచ్చేసి 'కబీర్ సింగ్'. రౌండ్ నెంబర్ 10, ఎమోషనల్ ఇంపాక్ట్. ఇప్పుడు ఎమోషనల్ ఇంపాక్ట్. 'అర్జున్ రెడ్డి' క్యారెక్టర్ డౌన్ఫాల్, లవ్, సెపరేషన్, లోన్లీనెస్, ఈ ఎమోషన్స్ విజయ్ చాలా ఇంటెన్సివ్లీ పోర్ట్రేట్ చేశాడు. షాహిద్ కూడా ఎమోషనల్ సీన్స్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ ఒరిజినల్ మూవీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్. సో విన్నర్ వచ్చేసి 'అర్జున్ రెడ్డి'. రౌండ్ 11, మాస్ అప్పీల్. ఇప్పుడు మాస్ ఆడియన్స్కి
ఏ మూవీ ఎక్కువగా కనెక్ట్ అయ్యింది? అర్జున్ రెడ్డి తెలుగు స్టేట్‌లో మాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కానీ కబీర్ సింగ్ హిందీ బెల్ట్‌తో పాటు నేషనల్ వైడ్‌గా కూడా పాపులారిటీ సంపాదించింది. షాహిద్ కపూర్‌కి ఉన్న హిందీ ఆడియన్స్ రీచ్ కూడా దీనికి హెల్ప్ అయ్యింది. సో, విన్నర్ వచ్చేసి కబీర్ సింగ్. రౌండ్ నంబర్ 12 నేటివిటీ అండ్ అడాప్టేషన్. ఇది రీమేక్‌కి చాలా ఇంపార్టెంట్ రౌండ్. అర్జున్ రెడ్డికి హైదరాబాద్, తెలుగు ఎన్విరాన్మెంట్ చాలా న్యాచురల్‌గా ఉంటుంది. కబీర్ సింగ్‌లో అదే స్టోరీని ఢిల్లీ, నార్త్ ఇండియన్ ఎన్విరాన్మెంట్‌కి మార్చారు. 2 వెర్షన్స్ తమ రెస్పెక్టివ్ ఎన్విరాన్మెంట్స్‌కి సూట్ అయ్యాయి. కానీ ఒరిజినల్‌లో స్టోరీ మరియు సెట్టింగ్ మధ్య కనెక్షన్ మరింత ఆర్గానిక్‌గా అనిపిస్తుంది. సో, విన్నర్ వచ్చేసి అర్జున్ రెడ్డి. రౌండ్ నంబర్ 13 డైరెక్షన్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రౌండ్. డైరెక్షన్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అర్జున్ రెడ్డికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, కబీర్ సింగ్‌కి కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అంటే 2 సినిమాలకి డైరెక్టర్ ఒకరే. అర్జున్ రెడ్డిలో ఆయన స్టోరీని చాలా రాగా, రియలిస్టిక్‌గా ప్రజెంట్ చేశారు. క్యారెక్టర్‌లోని ఎమోషన్స్, యాంగర్, లవ్, పెయిన్ అన్నింటినీ చాలా బోల్డ్‌గా చూపించారు. కబీర్ సింగ్‌లో అదే స్టోరీ టెల్లింగ్ స్టైల్‌ని హిందీ ఆడియన్స్‌కి అడాప్ట్ చేశారు. అయితే రీమేక్‌లోని కొన్ని సీన్స్‌కి బిగ్గర్ స్కేల్, బాలీవుడ్ ప్రజెంటేషన్ వచ్చింది. కానీ డైరెక్షన్‌లో ఒరిజినల్ మూవీకి రానెస్ మరియు ఫ్రెష్‌నెస్ చాలా స్పెషల్. సో, విన్నర్ వచ్చేసి అర్జున్ రెడ్డి. రౌండ్ నంబర్ 14 బాక్సాఫీస్ కలెక్షన్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్జున్ రెడ్డి ఎక్కువ డబ్బులు సాధించిందా? లేక కబీర్ సింగ్ ఎక్కువ డబ్బులు సాధించిందా? అర్జున్ రెడ్డి 2017లో విడుదలై తన బడ్జెట్‌తో పోలిస్తే చాలా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. కానీ కబీర్ సింగ్ మాత్రం హిందీ మార్కెట్లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రిపోర్టెడ్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ప్రకారం అర్జున్ రెడ్డి సుమారు 50+ క్రోర్స్, కబీర్ సింగ్ సుమారు 370+ క్రోర్స్. అంటే కలెక్షన్స్ విషయంలో కబీర్ సింగ్ చాలా పెద్ద లీడ్‌లో ఉంది. సో, విన్నర్ వచ్చేసి కబీర్ సింగ్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అర్జున్ రెడ్డి చిన్న బడ్జెట్‌తో వచ్చి భారీ సక్సెస్ సాధించింది. కబీర్ సింగ్ మాత్రం పెద్ద హిందీ మార్కెట్లో భారీ బాక్సాఫీస్ నంబర్ సాధించింది. సో, టోటల్ కలెక్షన్ విన్నర్ కబీర్ సింగ్. రౌండ్ నంబర్ 15 ఓవరాల్ ఇంపాక్ట్. ఇప్పుడు ఫైనల్ రౌండ్. ఇది కలెక్షన్ గురించి కాదు, ఒక సినిమా ఆడియన్స్ మీద ఎంత ఇంపాక్ట్ చూపించింది. అర్జున్ రెడ్డి తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలింగా మారింది. కబీర్ సింగ్ ఆ సేమ్ స్టోరీని నేషనల్ వైడ్ ఆడియన్స్‌కి తీసుకెళ్ళింది. ఒకటి ఒరిజినల్ ఇంపాక్ట్, మరొకటి నేషనల్ రీచ్. కానీ ఒరిజినాలిటీని మరియు కల్చరల్ ఇంపాక్ట్‌ని చూస్తే విన్నర్ అర్జున్ రెడ్డి. ఫైనల్ స్కోర్ కార్డ్. ఇప్పుడు మన స్కోర్ చూద్దాం. అర్జున్ రెడ్డి 11 పాయింట్స్, కబీర్ సింగ్ 4 పాయింట్స్. అంటే ఈ ఎపిసోడ్లో విన్నర్ అర్జున్ రెడ్డి. ఫైనల్ వర్డిక్ట్. నా ఒపీనియన్‌లో అర్జున్ రెడ్డి ఈ బ్యాటిల్‌లో విన్నర్. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్, శాలిని పాండే ఇన్నోసెన్స్, తెలుగు నేటివిటీ, రా ఎమోషన్స్, డైలాగ్స్, కల్ట్ ఇంపాక్ట్ ఇవన్నీ కలిపి ఒరిజినల్‌కి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చాయి. కానీ కబీర్ సింగ్‌ని తక్కువ అంచనా వేయలేం. షాహిద్ కపూర్ తన ఓన్ స్టైల్‌లో క్యారెక్టర్ని పవర్ఫుల్‌గా పోర్ట్రేట్ చేశాడు. అంతేకాదు బాక్సాఫీస్ కలెక్షన్‌లో కబీర్ సింగ్ క్లీన్ విన్నర్. మ్యూజిక్ అండ్ నేషనల్ వైడ్ రీచ్‌లో కూడా కబీర్ సింగ్‌కి అడ్వాంటేజ్ ఉంది. కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒరిజినాలిటీ విషయంలో నా ఓట్ అర్జున్ రెడ్డికి. నౌ ఇట్స్ యువర్ టర్న్. కానీ ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకు ఏ మూవీ బెటర్ అనిపించింది? అర్జున్ రెడ్డి ఒరిజినల్ లేక కబీర్ సింగ్ రీమేకా? కామెంట్లో అర్జున్ లేదా కబీర్ అని చెప్పండి. మీ చాయిస్ ఎందుకు బెటర్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఒరిజినల్ వర్సెస్ రీమేక్ బ్యాటిల్తో కలుద్దాం. ఇది మీ విచ్ మూవీ బెటర్ సిరీస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ ఫేవరెట్ మూవీ కోసం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.